వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. మెదక్ జిల్లా రామాయణపేట మండలం 28/6/2024 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులు తప్పనిసరిగా రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని 18 నుండి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన రైతులు అనగా 14/8/1965 నుండి 14/8/2006 కాలంలో జన్మించి ఉండాలి. రైతు బీమా పథకం కోసం దరఖాస్తు ఫారంతో పాటుగా పట్టాదారు పాసు పుస్తకం, రైతు ఆధార్ కార్డ్ మరియు నామినీ ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. రామాయణపేట మండల వ్యాప్తంగా 696 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం జరిగింది. వీరిలో 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన రైతులందరూ రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవలసిందిగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ తెలిపారు. ఇంతకు ముందు పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులు మరలా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రైతు బీమా LICID కలిగి ఉన్న రైతులు ఏమైనా సవరణలు చేసుకోదలుచుకుంటే ఈ నెల 30వ తేదీ వరకు సవరణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని గాని మండల వ్యవసాయ కార్యాలయంలో గాని సంప్రదించవలసిందిగా తెలిపారు. రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవడానికి మనకు గైడ్లైన్స్ రావడం జరిగింది. మండల వ్యాప్తంగా 696 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినవి. ఈ జూన్ నెల 28వ తారీఖు వరకు ఎవరికైతే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా రైతు బీమాకు అర్హులు. రైతు బీమాకు అర్హులు కావాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది. అది 14/8/1965 నుంచి 14/8/2006 లోపు జన్మించి ఉండాల్సి ఉంటుంది. వీరందరూ కూడా తమ పట్టాదారు పాస్ పుస్తకాలను, ఆధార్ కార్డు, అదేవిధంగా నామినీ ఫారంతో పాటుగా దరఖాస్తు ఫారాన్ని జత చేసి వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ అందజేసినట్టయితే వారికి మనము రైతు బీమాకు ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రైతు బీమా చేసుకొని ఉండి గత సంవత్సరాల్లో చేసుకున్న రైతులు ఎట్లాంటి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి రైతు బీమా దరఖాస్తులో ఏదైనా సవరణలు ఉంటే మాత్రమే వారు వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కేవలం ఈ నెల 30వ తారీఖు వరకే ఉంటుంది కాబట్టి సవరణలకు మాత్రం 30వ తారీఖు వరకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా రైతులందరూ కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా వ్యవసాయ కార్యాలయంలో కానీ లేకపోతే వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ సంప్రదించి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రామాయంపేట మండల రైతుల్ని కోరుతున్నాం.